ఆపరేషన్ పులి సక్సెస్ అయింది. ఎట్టకేలకు పులి అధికారులకు చిక్కింది. మధ్యాహ్నం తప్పించుకున్న పెద్ద పులి రాత్రి 7 గంటల సమయంలో పశువులపాక నుంచి బయటకు వచ్చిన పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు షూటర్లు. మత్తులో ఉన్న పెద్ద పులిని విశాఖ జూకి తరలించారు అధికారులు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆపరేషన్ పెద్ద పులిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. పెద్ద పులి లక్షలాది మందిని భయాందోళనకు గురి చేసింది. ఎట్టకేలకు ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో వారం రోజుల నుంచి కూడా భయాందోళనకు గురి చేసిన పెద్ద పులి ఎట్టకేలకు ఇవాళ ఇక్కడ కూర్మాపురం గ్రామంలో పట్టుబడింది. అనేక సినిమా తరహా ట్విస్టులతో ఈ ఆపరేషన్ అయితే కొనసాగింది. మధ్యాహ్నం ఒక ఇంటిలో ఉన్న పెద్ద పులిని గుర్తించి పూర్తి స్థాయిలో దాన్ని రౌండప్ చేసి మత్తు ఇంజెక్షన్ ద్వారా బంధించాలని చూశారు. అయితే అనూహ్యంగా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి పొలాల్లో నుంచి పరుగులు తీసి ఒక పశువుల పాకలోకి వెళ్ళిపోయింది. ఆ పశువుల పాకలో మధ్యాహ్నం 2 గంటల నుంచి అదే రాత్రి 7 గంటల సమయం వరకు కూడా అక్కడే ఉంది. పూర్తి స్థాయిలో ఆ పశువుల పాక చుట్టూ ఉన్న బిల్డింగ్స్ ఎక్కి మొత్తం రెస్క్యూ టీమ్ తో పాటు అధికార యంత్రాంగం అంతా కూడా వేలాది మంది ప్రజలు చుట్టుముట్టి ఏం జరుగుతుందని చెప్పి ఒత్తగంటగా ఎదురు చూశారు. అయితే ఒక్కసారిగా 7 గంటల సమయంలో పశువుల పాక నుంచి బయటకు వచ్చిన పులి పరుగులు తీసింది. దీంతో మళ్ళీ ఏదైతే పులి తప్పించుకుంది, ఆపరేషన్ ఫెయిల్ అయింది అనుకున్నారు. కానీ అనూహ్యంగా కొద్దిసేపటికే అసలు విషయం బయటపడింది. ఏదైతే పులి బయటకు వచ్చిన సమయంలో 2 మత్తు ఇంజెక్షన్ గన్లతో షూట్ చేయడం జరిగింది. నిపుణులైన పూణే బృందం ఇద్దరు షూటర్స్ విజయం సాధించారు. పులికి వెనక భాగంలో ఆ 2 మత్తు ఇంజెక్షన్ గన్లు కూడా తగిలినట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే అక్కడ ఏదైతే పశువుల పాక నుంచి కొంత దూరం వెళ్లి అక్కడ పులి పొలాల్లోనే పడిపోయింది. దీంతో స్పృహ కోల్పోయిన పులిని తక్షణమే బంధించి ప్రత్యేక బోన్లో విశాఖ జూకు తరలించారు. అక్కడ పులికి సంబంధించిన ఏదైతే పూర్తి స్థాయిలో రెస్క్యూ టీమ్ తో పాటు కన్జర్వేటర్లు వీరందరూ పర్యవేక్షణలో పులిని విశాఖ జూకి అక్కడ పర్యవేక్షణలో ఉంచిపోతారు. మొత్తం మీద ఏదైతే 20 రోజుల క్రితం మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా తాడోబా అడవి ప్రాంతం నుంచి బయలుదేరిన ఈ పెద్ద పులి అనూహ్యంగా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా వరకు వచ్చి రాజమండ్రి వద్ద 7 రోజుల పాటు సంచరించి నిన్న దోరపూడి వద్ద కోకోకోలా ఫ్యాక్టరీ వెనకాల మొత్తం పూర్తి స్థాయిలో డ్రోన్లకు చిక్కి పట్టుబడుతుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా 25 కిలోమీటర్లు ప్రయాణించి మండపేట నియోజకవర్గంలోని కూర్మాపురం గ్రామం, ఏదైతే రాయవరం మండలం కూర్మాపురం గ్రామం పచ్చని పొలాల్లో ఉంటుంది. ఇక్కడ పులి ప్రత్యక్షం అవడంతో అది కూడా ఒక ఇంటిలోకి అసలు ఎవరో చెప్పినట్టుగా కూడా ఆ పులి ప్రవర్తించిన పరిస్థితి అయితే ఉంది. పులి గురించి చర్చించుకుంటుంటేనే ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తారు, మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇది పచ్చని పొలాల్లో ఉండే అడవి జంతువులు కూడా లేని ఈ ప్రాంతంలో పెద్ద పులి రావడం అనేది చాలా సంచలనంగా మారింది. మొత్తం మీద కొంత విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక రెస్క్యూ బృందం పూణే నుంచి వచ్చిన టీం అయితే విజయం సాధించారు. దీంతో ఇకపై ఏదైతే ఇలాంటి జంతువులు అడవి జంతువు క్రూరమృగాలు అన్ని జనారణ్యంలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలనేది కూడా ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ఒక ఉదాహరణగా మారింది. మొత్తానికి అయితే చూస్తే కనుక ఈ పెద్ద పులి కథ సుఖాంతమైంది. అదే విధంగా చూస్తే కనుక దాదాపు 20 వరకు కూడా పశువులు చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆ యజమానులంతా కూడా చాలా ఆవేదనతో ఈ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. పోలీస్ శాఖ వారం రోజుల నుంచి కూడా ముమ్మరంగా ఈ ఆపరేషన్ లో కూడా పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారంటే ఈ ఏదైతే చంద్రపూర్ జిల్లా తాడోబా అడవి నుంచి వచ్చిన ఈ పెద్ద పులి, జాతీయ జంతువు పెద్ద పులి స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం కూడా దీన్ని పర్యవేక్షించారంటే ఈ ఎపిసోడ్ ఎంత ఆసక్తికరంగా మారిందో మనం తెలుసుకోవచ్చు. మొత్తం మీద అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఆపరేషన్ పెద్ద పులి విజయవంతంగా ముగిసింది. ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుని ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి కనిపించింది. ఇది పెద్ద పులి ఆపరేషన్ సంబంధించిన పూర్తి అప్డేట్స్, అదేవిధంగా తాజా పరిస్థితి. ప్రసాద్.